హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా ఇంట్లో ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉల్లాకేసి బాగా కలుపుకోవాలి. దాన్ని జస్ట్ కొద్దిసేపు కలుపుకుంటే చాలు. జస్ట్ కొంచెం కలుపుకోండి అంతే. అందులోనే మన ఇవి ఉంటుంది కదా, ఉల్లాకు కూడా కొంచెం వేసుకోండి. అది కొంచెం ఎక్కువ ఏమొద్దు, చాలా కాస్ట్ ఉన్నది కదా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ కలుపుకోండి. మళ్ళీ అది ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా పసుపు, కొంచెం అల్లం వేసి మళ్ళీ కలుపుకోండి. అది ఆ చికెన్ తీసుకొని బాగా కడిగి ఆ గిన్నెలో వేసి కలబెట్టుకోవాలి. అలానే అంతే, కలుపుతాను కదా సేమ్ వీటిని కలుపుకోండి అంతే కొద్దిసేపు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం అది రావాలి కదా సూప్ ఇట్లా, అందులోనే కొంచెం కారం, కొంచెం మసాలా, ఇంకొంచెం ఉప్పు అంతే. కొంచెమే, చాలా ఉప్పు, అది టేస్ట్ సరిపడాలి, లేకుంటే ఉప్పు ఈసం అవుతుంది. బాగా కలుపుకోవాలి దాన్ని మిక్సింగ్ అయ్యేటట్టు. తర్వాత ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, కట్ చేసి పిండుకోవాలి దాన్ని. మేమైతే గట్టిగా పిండుకుంటాం, పిండుకుంటే లేకుంటే లేదు, మీ ఇష్టం అది. దాన్ని బాగా కలబెట్టుకోవాలి దాన్ని ఇలాగా. అందులో తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర గార్నిష్లోకి వేసుకోవాలి. మంచిగా ఉపడాలి కదా, అందుకే వేయాలి అది. తర్వాత లాస్ట్కు ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొంచెం. అది ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. చూడండి. బాయ్. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.